భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరు కావాల్సిందిగా నిన్నటి రోజున పోలీసులు 41A నోటీసులు ఇవ్వడం జరిగింది. తిరుమలకు సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు గాను పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్తే. భూమన కరుణాకర్ రెడ్డి రోజు పోలీస్ స్టేషన్కి హాజరవ్వాల్సిందిగా పోలీసులు అయితే నిన్న రోజున నోటీస్ ఇచ్చారు. మొత్తానికి భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల మీద ఆయన చేస్తున్న అసత్య ప్రచారం గురించి మీరే ఉంటారు? భువన కరుణాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా తిరుమల మీద అసత్య ప్రచారం చేస్తున్నాడు. 2 సార్లు టీటీడీ అధ్యక్షునిగా చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. ముఖ్యంగా అసలు అనర్హుడు. నిజం చెప్పాలంటే అతను టీటీడీ చైర్మన్కి అనర్హుడుగా చెప్పొచ్చు. దానికి కారణం ఏంటంటే అతనికి హిందూ ధర్మం పట్ల కానీ బాధ్యత లేదు, నిజం చెప్పాలంటే నమ్మకం కూడా లేదు. అదంటే ఒక క్రిస్టియన్ మతానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి మొదట్లోనే అతనికి టీటీడీ చైర్మన్గా చేసినప్పుడే చాలా విమర్శలు రావడం జరిగింది. ఎందుకంటే టీటీడీ అనేది హిందువుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రానికి ఎవరైతే దేవుణ్ణి గౌరవిస్తారో, గుర్తిస్తారో, రోజు పూజలు చేస్తారో వాళ్ళకే దానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ మతం వాళ్ళు ఆ మతానికి గొప్ప, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు. మిగతా ఇప్పుడు ఏదైనా చర్చిలకు తీసుకెళ్ళి హిందువులను తీసుకొచ్చి పెట్టరు కదా, చర్చికి ఫాదర్నే పెడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మొదటిసారి ఇచ్చినప్పుడే విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే అన్యమత ప్రచారం జరిగింది. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని చెప్పి చాలామందిని వేరే వాళ్ళని కూడా ఏమంటారు రిలీజియన్ వాళ్ళని కూడా ఉద్యోగాలు తీసుకున్నారని చెప్పి పెద్ద విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ నాయుడిని చేయడం జరిగింది. బీఆర్ నాయుడిని చేసినప్పటి నుంచి ఏదో ఒక విమర్శ చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి రచ్చ చేస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అక్కడ తిరుపతి దేవస్థానానికి సంబంధించి అపవిత్రత ఏర్పడింది. అక్కడ మొత్తం కూడా అవినీతితో కంపు కొట్టుతుందని చెప్పి మొదటగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముందుగా తిరుమలకి వెళ్ళి అక్కడ పూర్తిగా ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా 6 నెలల వరకు ఎవరికి టీటీడీ చైర్మన్ బాధ్యతలు కూడా అప్పగించలేదు. దానికి కారణం ఏంటంటే పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి దాని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత బీఆర్ నాయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి నమ్ముతారో, దైవానికి సేవలు చేసుకుంటారో వాళ్ళని చైర్మన్గా చేయాలనే ఉద్దేశంతో అక్కడ నియమించడం జరిగింది. చైర్మన్గా మిగతా సభ్యుల్ని కూడా. అప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఏదో ఒక సమస్యపై భూమన కరుణాకర్ రెడ్డి రచ్చ చేస్తున్నారు. గోవులకు సంబంధించి చేయడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే నెయ్యి కల్తీ అనేది తన హయాంలోనే చేయడం జరిగింది. నెయ్యి కల్తీకి సంబంధించి కొవ్వు పదార్థాలతో నెయ్యి తయారు చేస్తున్నారు అనేది కూడా గతంలో విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ ఉన్న నేపథ్యంలో నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే తిరుమలకు ఇక్కడ అపవిత్రం జరిగింది. ఇక్కడ ఒక విగ్రహం ఉంది, వెంకటేశ్వర స్వామి మూల విగ్రహం. అసలు వెంకటేశ్వర స్వామి అంటేనే ఆయనకు తెలియదు. ఆయన ఎప్పుడు పూజలు చేసిన వ్యక్తి కాదు. అసలు హిందువులకు ఎంతమంది దేవతలు ఉన్నారు, వాళ్ళ రూపాలేంటి, ప్రతిరూపాలేంటి, ఆ యుగాలు ఏ యుగంలో ఏ దేవుడు అనేది హిందువులకు మాత్రమే తెలుస్తుంది. త్రేతాయుగం కానీ లేకపోతే ద్వాపర యుగం కానీ, ఈ యుగంలో రాముని అవతారం ఏంది, కృష్ణుని అవతారం ఏంది, వెంకటేశ్వరుని అవతారం ఏంది, ఈ అవతారాలు ఏ విధంగా వచ్చాయనేది హిందూ ధర్మం చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి తను ఏదో ఒక రచ్చ కోసం అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇది జరుగుతుంది, అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ చైర్మన్ ఏం చేస్తున్నారు, అపవిత్రం జరుగుతుందని చెప్పి మీడియాలో రచ్చ చేసే కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది. దానికి ఇప్పుడు పోలీసు స్టేషన్ నుంచి నోటీసులు రావడం జరిగింది 41A కింద. ఇప్పుడు భువన కరుణాకర్ రెడ్డి ఏం సమాధానం ఇస్తారో మనం వేచి చూడాలి. ఓకే, మరి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఎందుకంటే గతంలో ఇప్పటికీ ఎన్నోసార్లు, ఇది మొదటిసారి కాదు ఎన్నోసార్లు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు సీరియస్గా టీటీడీ కూడా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. టీటీడీ వైపు నుంచి కూడా, ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ భువన కరుణాకర్ రెడ్డి నుంచి ఏదో ఒక సమస్య ఎదుర్కొంటున్న సందర్భంలో వాళ్ళు రాజకీయంగా ఏదో రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు, గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశాడు అని చెప్పి కేసులు ఇప్పటివరకు నమోదు చేయకపోయినప్పటికీ ప్రతి విమర్శలు లేకపోతే కౌంటర్ ఇవ్వడం చేస్తూ వస్తున్నారు టీటీడీకి సంబంధించిన అధికారులు కానీ చైర్మన్ కానీ. ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా అరెస్టుకు డిమాండ్ చేసే అవకాశం ఉంది, కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా హిందూ ధర్మం హిందువులకు సంబంధించి ఉన్నప్పుడు కొంత
బాధ్యత లేకుండా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చాలా సందర్భంగా చూడొచ్చు. హిందువులను ఏ విధంగా మాట్లాడవచ్చు, ఏ విధంగా చేయొచ్చు, ఎట్లా మాట్లాడినా నడుస్తుంది అనేది ఒక పద్ధతి నడుస్తున్న క్రమంలో ఖచ్చితంగా కూడా తిరుపతి తిరుమల దేవస్థానం అనేది ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు వాళ్ళకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా వేల లక్షల మంది భక్తులు రోజు వచ్చిపోతుంటారు. ఒక చిన్న స్థాయి మధ్యతరగతి కూలి పని చేసుకున్న వాళ్ళ నుంచి మధ్యతరగతి నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి వరకు కూడా దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. అక్కడికి వచ్చి ఆ పవిత్రత స్థలానికి దర్శించుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు. అలాంటి వాటి మీద నువ్వు విమర్శలు చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే హిందూ ధర్మాన్ని పాటించిన వాళ్ళైతే ఆ విమర్శలు చేయరు. అతను హిందూ ధర్మం పట్ల నమ్మకంగానే హిందూ ధర్మం అంటే ఏంటో తెలియకపోవడం వల్ల ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.